కేజీఎఫ్ పై ఇంత చర్చ జరుగుతుంటే మరోవైపు రాకీ బాయ్ మాత్రం తన ప్రాజెక్ట్స్ లో తాను బిజీగా ఉన్నాడు. కేజీఎఫ్ 2 తర్వాత తాను నటించే చిత్రం కోసం బల్క్ గా డేట్స్ ఇచ్చి క్యారెక్టర్ కోసం న్యూ లుక్స్ ని ట్రై చేస్తున్నాడు. టాక్సిక్ ఈ మోషన్ పోస్టర్ వచ్చి చాలా కాలమే అయింది. కేజీఎఫ్ 2 తర్వాత కన్నడ హీరో యష్ నటిస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా స్టార్ కాస్ట్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 5గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు. టాక్సిక్ లో ముందు కరీనా కపూర్ నటిస్తుందని ప్రచారం సాగింది. కానీ ఆమె తప్పుకోవడంతో ఆ పాత్రను నయనతార పోషిస్తోంది. అంటే హీరోకు అక్కగా లేడీ సూపర్ స్టార్ కనిపించబోతోంది. ఇక హీరోయిన్స్ గా బాలీవుడ్ లో లీడింగ్ లేడీ కియారా కనిపించబోతోంది. సెకండ్ హీరోయిన్ గా తారా సుతారియా నటించనుంది. లేడీ విలన్ గా హ్యూమా ఖురేషి, అలాగే మరో ముఖ్య పాత్రలో శృతి హాసన్ టాక్సిక్ లో సర్ప్రైజ్ చేయనున్నారు. టాక్సిక్ ఈ మోషన్ పోస్టర్ వచ్చి చాలా కాలమే అయింది. కేజీఎఫ్ 2 తర్వాత కన్నడ హీరో యష్ నటిస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా స్టార్ కాస్ట్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 5గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు. టాక్సిక్ లో ముందు కరీనా కపూర్ నటిస్తుందని ప్రచారం సాగింది. కానీ ఆమె తప్పుకోవడంతో ఆ పాత్రను నయనతార పోషిస్తోంది. అంటే హీరోకు అక్కగా లేడీ సూపర్ స్టార్ కనిపించబోతోంది. ఇక హీరోయిన్స్ గా బాలీవుడ్ లో లీడింగ్ లేడీ కియారా కనిపించబోతోంది. సెకండ్ హీరోయిన్ గా తారా సుతారియా నటించనుంది. లేడీ విలన్ గా హ్యూమా ఖురేషి, అలాగే మరో ముఖ్య పాత్రలో శృతి హాసన్ టాక్సిక్ లో సర్ప్రైజ్ చేయనున్నారు.